సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. కదలకుండా మెదలకుండా ఎవరేమన్నా మాట్లాడకుండా దిక్కులు చూడకుండా ఒక్క ముక్కలో చెప్పాలంటే విగ్రహంలా మీరు 6 గంటల పాటు నిల్చోగలరా? లేరా పోనీ 3 గంటలు, 1 గంట, 5 నిమిషాలు ప్రయత్నిస్తే అలా నిల్చోవచ్చు. కానీ అది అంత సాధ్యమయ్యే పని కాదు. అయితే అలా నిల్చోవడం ఆ వ్యక్తికి సాధ్యమవుతుంది అంటే కేవలం 5 నిమిషాలు కాదు, అతను 6 గంటల పాటు అలాగే విగ్రహంలా నిలబడగలడు. అవును, మీరు విన్నది నిజమే. ఆ వ్యక్తి ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా, కదలకుండా మెదలకుండా, దిక్కులు చూడకుండా ఏకబిగిన 6 గంటల పాటు అలాగే నిలబడతాడు. అతనే అబ్దుల్ హఫీజ్. చెన్నై నగరంలోని విజిపి గోల్డెన్ బీచ్ రిసార్ట్ అది. అక్కడే అబ్దుల్ హఫీజ్ నిత్యం 6 గంటల పాటు విగ్రహంలా నిలబడతాడు. అది ఒక ప్రత్యేకమైన వేషధారణతో. అలా నిలబడేందుకు గాను సదరు రిసార్ట్ మేనేజ్మెంట్ అతనికి జీతం కూడా చెల్లిస్తోంది. అలా అతను గత 31 ఏళ్లుగా ఆ పని చేస్తున్నాడు. నిత్యం ఆ రిసార్ట్ కు రావడం, 6 గంటల పాటు విగ్రహంలా నిలబడడం, సమయం కాగానే వెళ్లిపోవడం, ఇది అతని డ్యూటీ. అతని విధుల్లో భాగంగా నిత్యం ఎన్నో వందల మందిని అతను చూస్తూ ఉంటాడు. ఎంతో మంది అతనితో సెల్ఫీలు తీసుకునేందుకు, అతని వీడియోలు తీసుకునేందుకు పోటీ పడుతుంటారు. అయినా తన విధి నిర్వహణలో హఫీజ్ మాత్రం ఎప్పుడూ ఇంచు కూడా కదల్లేదు. అబ్దుల్ హఫీజ్ ను ఇంచు కదిలించినా చాలు, అలా చేసిన వారికి 10,000 రూపాయల నగదు బహుమతి ఇస్తామని ఆ రిసార్ట్ మేనేజ్మెంట్ ప్రకటించింది కూడా. అయినా ఇప్పటి వరకు ఆ పని ఎవరూ చేయలేకపోయారు. అతన్ని ఇంచు కాదు కదా, కనీసం 1 సెంటీమీటర్ కూడా ఎవరూ కదిలించలేరు. అతని దిక్కును తిప్పలేదు, చూపును మరల్చను లేదు. అది ఎవరికి ఇప్పటికీ సాధ్యం కాలేదు. అంతటి ఏకాగ్రత అతని సొంతం. మనమైతే చిన్న డిస్టర్బెన్స్ అయితే చాలు, వెంటనే తల తిప్పి పక్కకి చూస్తాం. కానీ అతను మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ కాదు కదా. సముద్రాలు ఉప్పొంగినా, ప్రళయం లాంటిది వచ్చినా కదలనటువంటి మనోశక్తి సాధించాడు. అది యోగాతో. నిత్యం అతను యోగాతో పాటు పలు వ్యాయామాలు చేస్తాడు. అందుకే ఆ శక్తితో అంతటి ఏకాగ్రతను అతను సాధించగలిగాడు. ఈ క్రమంలో హఫీజ్ స్టాచ్యూ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పేరుగాంచాడు. ఏది ఏమైనా అతని మనోనిబ్బరానికి, ఏకాగ్రతకు అతన్ని మనం అభినందించాల్సిందే కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.